ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ఫైనల్ మ్యాచ్ వచ్చేసింది. వరుసగా రెండో ఏడాది ఫైనల్కి చేరిన పూణేరి పల్టాన్ ఒకవైపు అయితే, మరోవైపు తొలిసారి ఫైనల్కి చేరిన హర్యానా స్టీలర్స్. ఈ తొలి టైటిల్ కోసం ఇద్దరి మధ్య హోరాహోరీ జరుగుతుంది. పూణేరి పల్టాన్ మొదట టాస్ గెలిచి హర్యానాను రైడ్కి పంపించేది. ఈరోజు హర్యానాను చూస్తే తీవ్రమైన ఒత్తిడిలో నెలకొన్నట్టు అనిపించేది. ఈరోజు అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే నాకు కనపడలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో పూణేరి నుంచి స్టార్ పర్ఫార్మెన్స్ చేసింది మాత్రము అటు పంకజ్ మోహిత్ రైడింగ్లో, డిపెండింగ్లో గౌరవ్ ఖత్రి. వీళ్ళు చాలా కూల్గా చాలా బాగా ఆడారు అనిపించేది. హర్యానా మాత్రం వినయ్ అయితేమి, రెస్ట్ ఆఫ్ అదర్ పీపుల్స్ అంతా కొద్దిగా ఒత్తిడి నెలకొన్నట్టు నాకు అనిపించేది వాళ్ళ నుంచి చేసే రైడ్ పర్ఫార్మెన్స్ని బట్టి. ఒక పక్క పూణేరి రైడ్లకు వచ్చినప్పుడు మన సంఖలో ఎత్తుకొని పక్కన పడేసి టాకిల్ చేయడము నిజంగా చాలా బాగా అనిపించేది ఈ మ్యాచ్లో. ఇండివిజువల్ మొదటి హాఫ్ ముగిసే సమయానికి 10-13 3 పాయింట్ల లీడ్లో ఉన్నది పూణేరి పల్టాన్. అది 3 పాయింట్లు ఎలా వచ్చేదంటే పంకజ్ మోహతే ఒక సూపర్ రైడ్ చేసి ఆ రైడ్లో 4 పాయింట్లు నమోదు చేశాడు. నిజంగా హైలైట్ అనిపించింది. ఫైనల్ మ్యాచ్ అంటేనే ప్రతి ఆటగానికి ఒక కళ లాంటిది. అలాంటి మ్యాచ్లో పంకజ్ మోహతే చేసిన సూపర్ రైడ్ ఆ మ్యాచ్కు హైలైట్గా నిలిచేది. అలాగే ఈ మ్యాచ్ ముగిసే సమయానికి 25-28 ఒక 3 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ఇంత డిఫరెన్స్ అయినా తగ్గించడానికి కారణం సిద్ధార్థ్ దేశాయ్. చివరిలో సబ్స్టిట్యూట్గా వచ్చి ఇతను మ్యాచ్ డిఫరెన్స్ని తగ్గడానికి రెడీ చేశాడు. ఇతను టోటల్ 3 రైడ్లు చేస్తే అందులో 4 మాత్రము సక్సెస్ 4 పాయింట్లు సంపాదించాడు. నిజంగా సిద్ధార్థ్ రాయ్ మొదటి నుంచి వచ్చినంటే బాగుండేది అనిపించేది అతను ఈరోజు చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని బట్టి చూద్దాం. మొదటగా పూణేరి టీం నుంచి అస్లాం ముస్తఫా ఈరోజు మ్యాచ్లో టోటల్ 4 పాయింట్లు సాధించాడు. 28 పాయింట్లలో 4 పాయింట్లు అస్లాం ముస్తఫా సాధించింది. అందులో టచ్ రూపంలో 2 రాగా, బోనస్ రూపంలో 1 రాగా, ట్యాకిల్ రూపంలో కూడా 1 వచ్చేది. అలా ఈ మ్యాచ్లో అస్లాం ముస్తఫా మోస్ట్లీ ఎంటీ రైడ్లకే ట్రై చేశాడు. టోటల్ 16 రైడ్లు చేసినటువంటి అస్లాం 2 రైడ్లు మాత్రమే సక్సెస్ అయ్యి 1 ఫెయిల్ అయ్యి మిగతా 13 రైడ్లు ఎంటీ రైడ్ చేశాడు. నిజంగా ఇతను చాలా స్ట్రాటజిక్గా ఆడాడు ఈరోజు గేమ్లో. అభినేష్ నటరాజన్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. సంకీ సావత్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. మోహిత్ గోహిత్ 5 రైడ్ పాయింట్ సాధించాడు. 5 కూడా టచ్ రూపంలో వచ్చేవి. అలాగే ఈరోజు మ్యాచ్ ఫైనల్ హీరో పంకజ్ మోహతే టోటల్ 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. 9 నిజంగా అద్భుతం అని చెప్పచ్చు. 9 టచ్ రూపంలో వచ్చినవి. ఇతను ఈ మ్యాచ్లో టోటల్ 10 రైడ్ చేస్తే అందులో 6 సక్సెస్ అయ్యి 2 మాత్రమే ఫెయిల్ అయ్యి 2 ఎంటీ రైడ్ చేశాడు. అందులో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. ఆ సూపర్ రైడ్ టోటల్ 4 టచ్ పాయింట్లు సంపాదించాడు. అలాగే డిపెండర్లో స్టార్ పర్ఫార్మెన్సర్ గౌరవ్ ఖత్రి టోటల్ 4 ట్యాకిల్ పాయింట్ చేసి 30లో ఐపైస్ మిస్ అయిపోయాడు. అలాగే మళ్ళీ ఆల్రౌండర్ అయినటువంటి మహమ్మద్ రిజచియానే ఈరోజు మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు నమోదు చేశాడు. ఇంకా హర్యానా టీం నుంచి చూస్తే వినయ్ ఈరోజు కొద్దిగా తడబడ్డాడు అని చెప్పొచ్చు ఒత్తిడిలో. ఎందుకంటే ఇతను పర్ఫార్మెన్స్ చాలా డల్ అనిపించింది. టోటల్ 3 రైడ్ పాయింట్స్ సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. మరో రైడ్ అయినటువంటి అసీస్ కూడా 2 రైడ్ పాయింట్స్ సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. శివం పత్రే మిగతా రైడ్లతో పోలిస్తే బెటర్ అనిపించేది. ఇతను టోటల్ 6 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 4 టచ్లో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. ట్యాకిల్ రూపంలో రాహుల్ చేత్పాల్ 2 ట్యాకిల్ చేశాడు. అలాగే మోహిత్ 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. సిద్ధార్థ్ దేశాయ్ లాస్ట్లో వచ్చి కొద్దిగా మెరుపులు మెరిపించాడు. టోటల్ 3 రైడ్ చేసినటువంటి సిద్ధార్థ్ దేశాయ్ 4 రైడ్ పాయింట్స్ సాధించాడు. 4 కూడా టచ్ రూపంలో వచ్చినవి. అలాగే మరో రైడ్ అయినటువంటి విశాల్ తట్టే టోటల్ 2 రైడ్ పాయింట్స్ సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. మ్యాచ్ ముగిసే సమయానికి 25-28 3 పాయింట్లతో గెలిచినటువంటి పూణేరి పల్టాన్ మొదటిసారి టైటిల్ను ముద్దాడింది. ఇది ఫ్రెండ్స్ సీజన్ 10లో హైలైట్స్. ఫైనల్ మ్యాచ్లో మీకు ఎలా అనిపించేది ఫైనల్ మ్యాచ్? పూణేరి పల్టాన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ నిజంగా నాకు చాలా బాగా పెట్టుకుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. ఇంకా సీజన్ 10 కంప్లీట్ అయింది. మరో సీజన్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.